వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ప్రేక్షకులకు నమస్కారం. కలియుగ ప్రత్యక్ష దైవమైన ఆ వెంకటేశ్వరుడి పాదాల చెంత కొలువైన నగరం తిరుపతి. శ్రీవారి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చే వేలాది మంది భక్తులు ఈ నగరాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు. అయితే తిరుపతి నగరం 894వ పుట్టినరోజు వేడుకను జరుపుకుంది. సుమారు 9 శతాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పుర ప్రజలంతా ఏకమై తిరుపతి జన్మదిన వేడుకల్లో పాలు పంచుకున్నారు. తిరుపతి పుట్టినరోజును పురస్కరించుకొని గోవిందరాజస్వామి ఆలయ మాడవీధుల్లో ఆధ్యాత్మిక శోభాయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల గోవిందనామ స్మరణతో ఆ ప్రాంగణమంతా పరవశించిపోయింది. టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 3వ ఏడాది కూడా తిరుమల ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయమే భూమన కరుణాకర రెడ్డి గోవిందరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శోభాయాత్రను ప్రారంభించారు. గోవిందనామ కీర్తనలు, భజనలు చేస్తూ పుర ప్రజలు ఆనందంగా తిరుమల ఆవిర్భావ వేడుకలు జరుపుకున్నారు. చెక్క భజనలు, కోలాటాలతో కళా బృందాలు లయబద్ధంగా ఆడుతూ పాడుతూ ముందు వరుసలో కదిలాయి. పౌరాణిక వేషధారణలు ఆకట్టుకున్నాయి. వేద పండితులు మంత్రోచ్చారణల మధ్య భక్తి చైత్రయాత్ర కొనసాగింది. తిరుచానూరు నుంచి అర్చకులు తిరుపతికి వెళ్లి పూజలు చేయటం కష్టంగా ఉండటంతో సద్గురు శ్రీ రామానుజాచార్యులు గోవిందరాజస్వామి ఆలయానికి శంకుస్థాపన చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. శంకుస్థాపన సమయంలోనే ఈ నగరానికి గోవిందరాజపురంగా నామకరణం చేసినట్లు చరిత్రలు చెబుతున్నాయి. అలా 894 ఏళ్ల క్రితం సౌమ్యనామ సంవత్సరంలో పాల్గొన పౌర్ణమి ఉత్తర నక్షత్రంలో సోమవారం రోజున తిరుపతి నగరం వెలిసిందని చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే వరుసగా 3వ ఏడాదికి కూడా ఆధ్యాత్మిక నగరానికి ఆడంబరంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. తిరుపతి ఎమ్మెల్యేగా భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికైన తర్వాత తిరుపతికి పుట్టినరోజు వేడుకలు జరపనున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలోనే వరుసగా 3వ ఏడాది కూడా ఆధ్యాత్మిక నగరానికి ఆడంబరంగా పుట్టినరోజు వేడుకలు జరిపారు. చూశారు కదండి, ఈ వీడియోలో తిరుపతికి కూడా పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే మన వైష్ణవి ఫిల్మ్ కార్పొరేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.